అందరికీ నమస్కారం. ఇది ఇంచుమించు సంవత్సరం అయింది మేము ఇక్కడ ఒక కోనేరు కట్టాం. సుమారు ఒక 20 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి కోనేరు కట్టాం. ఓ 10 లక్షల రూపాయలతోటి విగ్రహాలు తయారు చేసి పెట్టాం. ఎంతో గౌరవంగా, ఆనందంగా, ఇంట్రెస్ట్గా కార్యకర్తలు అందరూ చేసుకున్నటువంటి పని ఇది. అలాంటి దాన్ని సంవత్సరం బట్టి ఆయన్ని మేము ఎమ్మెల్యే గారిని ప్రత్యేకించి ఏంటంటే ఓపెనింగ్ చేయమని కోరుతున్నాం, డేట్ ఇవ్వలేదు. అలా అడుగుతూనే ఉన్నాం, అది అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. రీసెంట్గా ఈ మధ్యన ఏంటంటే కార్తీక మాసంలో ఇంచుమించు నెల రోజులు కార్యక్రమాలు పెట్టాం. అప్పుడు ఆహ్వానించాం, అప్పుడు రాలేదు. ఇప్పుడు మళ్ళీ మహాశివరాత్రి పేరుతో ఏంటంటే 3 రోజులు కార్యక్రమాలు పెట్టాం. లాస్ట్ రోజున ఏంటంటే దాన్ని ఏదో ఓపెన్ చేసుకుంటూ బాగుంటుంది, సంవత్సరం బట్టి అలాగే ఉన్నాయి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన ఒప్పుకోవడం, 11 గంటలకు వస్తానని అనడం, రాకపోవడం జరిగింది. రాకపోవడంతో కార్యకర్తలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలాగని చెప్పేసి పోనీ ఎవరో ఒకరి చేత ఓపెన్ చేయించేద్దామన్నా అక్కడికి కూడా ఆటంకాలు తగులుతున్నాయి. సార్, అంటే ఆయన రాకపోవడం, ఆయన ఇచ్చిన టైం మీరు పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఈ టైంకి రావడం మీరు చెప్పారా? ఆయన టైం ఇవ్వడం కాదు, పలానా రోజున ఓపెనింగ్ పెట్టుకుంటామని చెప్పేసి మేము చెప్పాం. ఆయన అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి, ఎక్కడ శివరాత్రికి ఏంటంటే ఇక్కడ కళ్యాణపురంలో ఆయన అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి మేము వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం, ముందు చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు మళ్ళీసారి చెప్పడం, మళ్ళోసారి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. ఆయన తప్పనిసరిగా 11 గంటలకు వస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది పరిస్థితి. కానీ రాలేదు. కానీ ఒకరిద్దరిని వేరే వాళ్ళని కూడా మేము ప్రయత్నం చేసాం. ఆ పార్టీ ప్రెసిడెంట్ అని లేదా ఏనపతి గారి అబ్బాయినని వాళ్ళని ప్రయత్నం చేసాం. అక్కడికి కూడా ఆయన నుంచి మెసేజ్లు వెళ్ళాయి, నేను వెళ్ళటం లేదు అని. దాని మీద ఏంటంటే ఆరు మాసం ఆగిపోయారు. ఇదేంటి ఇలా జరుగుతున్నది, ఇది 2 సంవత్సరాల బట్టి ఇలాగే జరుగుతుంది, దీన్ని ఏదో ఒక ఆలోచన చేయాలని చెప్పేసి నేను సాయంకాలం ఏంటంటే అందరం కలిపి కూర్చొని దీన్ని ఇప్పటి వరకు భరించాం కానీ ఇది భరించడం కరెక్ట్ కాదు, ఇదేదో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇది పెద్దలందరికీ ఓ మెసేజ్ వెళ్ళాలి. అందరికీ తెలిసిన జరిగిన మెసేజ్ పక్కాగా వెళ్ళాలంటే ఒక మీడియా ద్వారా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈవేళ మీడియాని ఆహ్వానించడం. ఈ మీడియాకి ఏంటంటే ఈ జరగబడిన ఇష్యూ 2 సంవత్సరాల బట్టి ఏం జరుగుతుంది అన్న ఇష్యూ ఒకటి మీ ద్వారాగా ఆయనకి పెద్దలందరికీ తెలియాలా, వాళ్ళందరూ కూర్చోబెట్టి వ్యవహారం చేసి ఇదేం సర్దుబాటు చేస్తారని చెప్పేసి ఆశించి ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇదేంటంటే ఎంపీ గారు తీసుకుని వెళ్ళి ఎంపీ గారి దగ్గర పెట్టి కలిసి చేసుకోవడానికి నిర్ణయించుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆ వేళ నుంచి కూడా చక్కగా ఎలక్షన్లో చేసాం. దగ్గర 900 ఓట్ల దాకా మెజార్టీ వచ్చింది. 900 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం. చక్కగా చేసాం. ఆయన గెలిచిన తర్వాత కూడా వీళ్ళు కలిసాం, వ్యవహారం చేసాం, మాట్లాడుతూనే వెళ్తున్నాం. కానీ ఆయన ఏంటంటే ఆయన మనసులో పెట్టుకున్న వ్యవహారం ఏంటంటే వాళ్ళకి 100 సంవత్సరాలు బట్టి చేయనటువంటి పాస్బుక్లు ఈవేళ కొత్తగా ఓ పాస్బుక్లు ఇప్పించడం,
దాని మీద మరలా ఆన్లైన్ చేయించడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, రిజిస్ట్రేషన్ చేయించడం, వ్యవహారం చేయడం అన్నీ కూడా జరిగిపోయాయి నేను కూడా. అప్పటి నుంచే దూరం అయ్యాడు, పూర్తిగా దూరం అయ్యి కార్యక్రమం చేసి మసులుతుండే అలాగా రకంగాను. ఆవేళ ఏదో అయిపోయింది, ఇదే రెసిడెన్సీ ఏదో అయిపోయింది, ఓటు మా ఎన్నికలు వచ్చాయి, మొత్తం మీద అయితే కలిసాం, గెలిపించుకున్నాం, వ్యవహారం చేసుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళందరినీ ప్రోత్సహించడం, కాంగ్రెస్ వాళ్ళ ద్వారాగానే కార్యక్రమం అంతా చేయించుకెళ్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మేము కొంత ఆలోచించి ఆయన నిర్ణయాన్ని మేము కాదనుకుంటా చెరువు ఎలక్షన్ ఎవరు పెట్టమన్నాడో ఆయన వాళ్ళ పెట్టాం, తర్వాత స్కూల్ ఎలక్షన్ ఎవరు పెట్టమన్నాడో ఆయన్ని పెట్టాం. వాళ్ళు ఏదో పండుగకి ఏదో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి పండుగ చేయమంటే దానికే తలూపం మేమును. ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాగా. ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఏంటంటే ఇక్కడ కారణం కూడా బలమైన కారణం ఉంది. వీటన్నిటికీ కూడా బలమైన కారణం ఏంటంటే అప్పుడేదో అయిపోయింది, అది అయిపోయింది, ఆయన టైంలో అయిపోయింది, మళ్ళీ ఈయన టైం వచ్చింది, వాళ్ళందరికీ హామీ ఇచ్చాడు. ఇది పెద్దల దృష్టికి వెళ్ళాలి. ఇది ఒకటి కాదు, అనేక రకాలుగాను. ఆయనకి మేము అని చెప్పిన వాటికి కట్టుబడుతున్నాం. అది కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయమంటే వాళ్ళకే చేస్తున్నాం, ఎవరో సపోర్ట్ చేయమంటే వాళ్ళకే చేస్తున్నాం. మరలా ఏంటి 4-3 గ్రామాల చేత చెప్పేస్తుండే మళ్ళా. ఇలాగ ఈ పరిస్థితులు ఏంటంటే అర్థమవుతుంది, కానీ ఈవేళే పొందుపడతాడో ఎల్టీ పొందుపడతాడో ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా అన్నట్టు ఉద్దేశంతో మేము ఎంతవరకు వచ్చాం. ఇప్పుడు నిన్న వరకు నమ్మాం. నేను ఎప్పుడైతే ఆయన రాలేదు, రాకపోతే పోయింది, తక్కువ కాదు అది. 20 దగ్గర 30 లక్షల రూపాయలు కార్యకర్తలు ఖర్చు పెట్టి కార్యక్రమం చేశారంటే అది సాధారణ వ్యవహారం కాదు. సంవత్సరం పాటు పెండింగ్ అది. సంవత్సరం పాటు పెండింగ్ ఉన్నదాన్ని కూడా ఇంకా ఆయన ఏంటంటే దానికి ఆయన తాలూకా ఆలోచన అంతా కూడా, ఆయన తాలూకా బుద్ధి అంతా కూడా మా మీద ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఆయన చేస్తుండే. కాబట్టి నిన్న మళ్ళీ మేము ఏంటంటే సాయంకాలం దాకా చూసాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ఉపేక్షించడానికి లేదు. దీన్ని కంపల్సరీ మనం కూర్చోబెట్టాలా, పెద్దల ద్వారా కూర్చోబెట్టాలా. పెద్దలకు మెసేజ్ వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి, పెద్దలు నిర్ణయం తీసుకుంటారో పెద్దలు దీని మీద ఏంటంటే కూర్చోబెట్టి సమన్వయపరుస్తారని చెప్పేసి ఈ మెసేజ్ మీ ద్వారాగా ఆ పెద్దలకి అందరికీ కూడా పంపించడం కోసం, 10 మందికి తెలియడం కోసం ఇవాళ మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇది పెద్దలు చేస్తారు, నమ్మకం ఉంది. చెయ్యరు కావాలి, చూస్తాం, 10-15 రోజులు చూస్తాం. చూసి మళ్ళీ కార్యకర్తలు అందరం కూర్చొని ఏం చేయాలన్నది ఒక డిసైడ్ చేసి మరలా మిమ్మల్ని పిలిచి బాబు ఈ పరిస్థితి రకంగా ఉంది, ఇలాగ ఆశపడ్డాం కానీ మరి అది జరగలేదు, లేకపోతే పెద్దలు వచ్చారు సరిపెట్టారు ఇలా చేసుకుంటున్నామనో, పెద్దలు రాలేదు సరిపెట్టలేకపోయారు పట్టించుకోలేదనో, మొత్తం మీద ఏంటంటే ఈ పార్టీకి వల్ల ఇలా ఉన్నంతకాలం నష్టమే. కాబట్టి ఆ నష్టమో మంచి చెడ్డ వ్యవహారం ఉన్నది ఆ ఎమ్మెల్యే గారి ద్వారా జరగాలది. అది అదేంటంటే మా నిర్ణయం ఏదో మేము నిర్ణయం తీసుకుంటాం, పెద్దల మీద పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు పెద్దల మీద పెద్దలు అంటే పార్టీ అనేసరికి ఏంటంటే ఒక నియోజకవర్గంలో పెద్దలు ఉంటారు, అంటే ఎమ్మెల్యేకి కిందనే ఉంటారు అందరూ ఒకటి. తర్వాత ఏంటంటే జిల్లాకు ఒక పెద్ద ఉన్నాడు. తర్వాత ఏంటంటే రాష్ట్రానికి ఒక పెద్ద ఉన్నాడు పార్టీ పరంగాను. ఇంకా మధ్య మధ్య చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. మరి ఇక్కడ ఈ పక్కనే మన స్పీకర్ గారు ఉన్నారు. వీరందరూ కూడా తర్వాత ఏది ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు,
వీళ్ళందరి దృష్టికి వెళ్తుంది. వీళ్ళందరి దృష్టికి వెళ్ళకపోయినా కనీసం లోకేష్ దృష్టికనే వెళ్తుంది అనేటువంటి ఆశ. వాళ్ళకక్కర్లేనా? ఏంటి ఇష్యూ కోసం ప్రత్యేకించి ఏంటంటే 10 కార్లు వేసుకునో లేకపోతే 10 వ్యవహారం చేసో ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఇష్యూ పట్టుకెళ్ళాలండి. ఆటోమేటిక్గా మీలాంటి వాళ్ళు అక్కడ కూర్చోబెడితే అదే వెళ్తుంది ఇష్యూ అక్కడికి. ఆ ఉద్దేశంతో ఈవేళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం, అవన్నీ పోగొట్టంతా చెప్పడం అది అలా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా జయప్రకాష్ ఇష్యూ ఇప్పటికీ కూడా మళ్ళా పెద్ద సొమ్ము చేతిని మారింది. నలభై సంవత్సరాలు ఉన్నటువంటి నాయకుడిని ఎమ్మెల్యే గారు ఇంత దూరం పెట్టడానికి కారణం అంటే మీరు ప్రతి విషయంలో కూడా ఆయనకి ఎదురు తిరుగుతున్నారు అనేది కారణం, ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఎదురు తిరగడం అన్నది ఎప్పుడూ లేదు. ఉన్న యథార్థాన్ని మొక్క మీద మాట్లాడడం, ఉన్న యథార్థాన్ని మాట్లాడడం ఆయనకు నప్పదు. మరి మీరు ఒకవేళ ఎమ్మెల్యే గారు మీకు ఇంకా ఇక్కడికి రాకపోయినట్లయితే మీరు ఒక నిర్ణయం తీసుకుంటానని మీ కార్యకర్తలు ఒక మాట అయితే మీరు బలంగా చెప్తున్నారు. అది ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది? అది ముందు పెద్దల మీద పెట్టాం కాబట్టి పెద్దల నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు కార్యకర్తను కూర్చుంటాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు మీరు అనుకున్నట్టుగా వచ్చి ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ప్రారంభోత్సవంలో పాల్గొని ఉంటే మళ్ళీ మీరు యథావిధిగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఇంకా ఏమైనా మనస్పర్ధలు ఉండే అవకాశం? 2 సంవత్సరాలు బట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా, గతంలో 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పెట్టినా, వ్యవహారం చేసినా మేము ఆయనకే ఓట్లు వేసాం, ఆయన పక్కనే ఉన్నాం, ఆ పార్టీగానే ఉన్నాం. ఇప్పుడు ఆయన వస్తే ఇంకా అంతకంటే మాకేం కావాలి? అయితే చివరిసారి ఆయన వచ్చి కలిసిమెలిసి ఉండి కార్యక్రమాలు చేసుకుంటే అదే మాకు పెద్ద కొండదే. ఏం చెప్పాలంటే ఎమ్మెల్యేకి మా ద్వారా ఎమ్మెల్యేకి ప్రత్యేకించి మనం చెప్పింది ప్రత్యేకించి ఏమి లేదండి. మా ఆశ ఏంటంటే కలిసిమెలిసి అంత పార్టీని నిలబెట్టమని చెప్పేసి మా తాలూకా కోరిక, చివరి కోరిక.